ఏమైందన్నా? ఏమైనా బుద్ధి అవుతుంది. మోమోస్ వాడు చేస్తారు అద్దు అడుగుదామా? పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ కోడలు. సో మా అల్లుడు కోడలు మోమోస్ అడిగారు కదా, చేసేద్దామా? దానికోసం ఒక బౌల్లో 2 టమాటోస్, ఒక 3 to 4 ఎండుమిర్చి బాయిల్ చేసుకోవాలి. సో అది బాయిల్ అయ్యేలోపు మనము మోమోస్ పిండిని కలుపుకుందాము. సో దానికోసం మనము మైదా పిండి, మైదాలో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వెజ్ మయోనీస్ చేద్దాము. సో దానికోసము గ్రైండర్లో కొంచెం పాలు, మిరియాలు అండ్ కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మయోనీస్ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత అది మయోనీస్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనము టమాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా, అది మనము పేస్ట్ లాగా చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆ ప్యూరీ అనేది అందులో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సోయా చంక్స్ చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత సోయా చంక్ బాయిల్ అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో అది వేసుకొని ఉప్పు, కారం చక్కగా మిక్స్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇందాక కలిపిన మైదా పిండి ఉంది కదా, అది మనం మంచిగా సర్కిల్స్ చేసుకొని చపాతీ పిండిలాగా మంచిగా పాముకొని అవి ఒక గ్లాస్ తీసుకొని చిన్న చిన్న సర్కిల్స్ చేసుకునేలాగా పెట్టేసుకుందాము. సర్కిల్స్ మంచిగా రావు, ఏమనుకోకండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక గ్లాస్ తీసుకొని చిన్న చిన్న సర్కిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక సోయా చంక్ ఏదైతే స్టఫ్ ఉంటుందో అందులో పెట్టేసి మనకి నచ్చిన షేప్స్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనము ఒక గిన్నె, బౌల్ అయినా లేదంటే కుక్కర్ అయినా తీసుకొని దానిపైన ఫాయిల్ షీట్ పెట్టుకొని చిన్న చిన్న హోల్స్ కుచ్చేసుకొని ఏదైతే మోమోస్ ఉంటాయో అవి మనం పెట్టుకొని ఒక లిడ్ అనేది పెట్టేసుకొని స్టీమ్ చేయాలి. ఏమి మోమోస్ రెడీ అయిపోయాయి. సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.